నమస్తే, వెల్కమ్ టు లియో. కంగువా ఎంతో అంచనాలతో వచ్చినటువంటి ఒక సినిమా ఎలా ఉంది? అయితే భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినటువంటి ఒక ఈ కంగువా నిజంగా హిట్ అయిందా లేదా కంగువ తినిందా అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అయితే సూర్య సినిమా కంగువా భారీ అంచనాలతో రిలీజ్ అయింది. అదిగాక బాబీ డియోల్ ఏదైతే యానిమల్ సినిమాలో విలన్గా పరిచయం అయినటువంటి ఒక బాబీ డియోల్ ఇప్పుడు చూసుకుంటే కంగువలో ఎలా రాణించాడు ఏంటి? మొత్తాన్ని సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా చూడగానే నాకు ఫస్ట్ దేవర్ గుర్తొచ్చిందండి. ఎందుకంటే దేవర్లో కూడా 3 దీవులు అంటూ మొదలుపెట్టారు కదా. ఇందులో కూడా ఏదో 5 దీవులు అంటూ చెప్పి ఒక సాగర కోన, తర్వాత కపాల కోన, ప్రణవ కోన అంటూ రకరకాల కోనలు పెట్టుకుంటూ కథని స్టార్ట్ చేశారు. అంటే కథ స్టార్టింగ్ ఏంటంటే అక్కడ 1000 ఏళ్ల క్రితం కథ వెళ్ళినా కానీ మళ్ళీ 2024 కథ వచ్చేస్తుంది. అంటే 2 పాత్రలు 2 జనరేషన్స్లో కథ నడిపారు. అంటే ఒక రకరకాల సైంటిఫిక్ ప్రయోగాలు చేస్తుంటారు కుర్రాడు మెదడు మీద అతను. అదే అతనికి ఏంటంటే మరి ఎందుకు చేస్తున్నారు ప్రయోగాలు ఏంటి మనకి ఏమి అర్థం కాదు. అక్కడ మొదలుపెట్టి ఈ కథని 2024 కథని మళ్ళీ గత జన్మల్లో వాళ్ళు వీళ్ళని చెప్పడం ఉద్దేశం, డైరెక్ట్ ఉద్దేశం. అది మనం అర్థం చేసుకోవాలంతే. మనం మెదడికి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. మనకి పొన్నియిన్ సెల్వన్ సినిమా చూస్తే ఎవరికి ఏమవుతారు అనేది అర్థం కాని విధంగా ఉంది. ఇందులో ఏంటంటే 1000 ఏళ్ల క్రితం కథకి వెళ్ళిపోతే ఎవరిని కొడుతున్నారో కూడా అర్థం కాదు. ప్రణవ కోణాలు కపాల కోణాలను కొడుతున్నారో వీళ్ళు వాళ్ళని కూడా తెలియదు. ఎందుకంటే గెటప్లు ఒకలానే ఉంటాయి కదా. డ్రెస్ కోడ్ అంటే డ్రెస్ కోడ్ అంటే ఈ మెడలో ఇవన్నీ వేసుకుంటా పులిగోర్లు అవి వేసుకుని ఉండటంతో ఇట్లా తెగల మధ్యలో పోరాటంగా చూపించారు. ఆ తెగల మధ్యలో పోరాటంలో మన 1000 ఏళ్ల క్రితంకి వెళ్తే ఒక తెగ వాళ్ళని మన హీరో సూర్య కంగువ అతని పేరు. ఆ కంగ అనే పాత్ర వాళ్ళ ఫ్యామిలీలో తండ్రి చనిపోతే ఆ కుర్రవాడి బాధ్యతను తల్లి కూడా ఇచ్చేసి తల్లి కూడా అగ్ని ప్రవేశం చేస్తుంది. ఆ కుర్రవాడి బాధ్యతను తీసుకుంటే కుర్రవాడేం పక్కబడతాడు ఇతని మీద. నా కొడుకుని మాత్రం నువ్వే కాపాడాలని తల్లికి మాట ఇవ్వడంతో ఆ సూర్య అతని రక్షకుడిగా ఉంటాడు. అదే కథని మళ్ళీ 2024లో రివీల్ చేసుకుంటే అతను కాపాడే పాత్రగానే సూర్య కనిపిస్తాడు. ఇట్లా 2 జనరేషన్స్తో పెట్టుకుని కథను నడిపారు. అదేంటి ఓవరాల్గా చూసుకుంటే కథాపరంగా చూసుకుంటే కుర్రవాడిని రక్షించే ఒక రక్షకుడి కథగా చూడాల్సి వస్తుంది. అయితే కంగులో మనకి ఇప్పటిదాకా కనిపించినవన్నీ కూడా పీరియాడికల్ ఏమంటారు అనమాట, విజువల్స్ కావచ్చు, అవే గెటప్ చూసాం, అదే దానికి సంబంధించినటువంటి ట్రైలర్ చూసాం. కానీ 2024 కలర్ఫుల్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఒక పిక్ అనేది చూడలేదు. సో అది కూడా ఉంది అంటారా? ఎంతసేపు అనుకోవచ్చు నిడివి? కొద్దిసేపేనండి ఇవన్నీ కూడా. అసలు బాబీ డియోల్ పాత్ర కూడా ఫస్ట్ హాఫ్లో కొద్దిసేపు కనిపిస్తుంది. అతని పాత్రను కూడా సరిగ్గా ఎలివేట్ చేయాల. అంటే ఏ పాత్రని సరిగ్గా ఎలివేట్ చేయాల, సూర్య మీదే పెట్టుకున్నారు. కానీ సూర్య తన పాత్ర వరకు తను న్యాయం చేశాడు. దిశ పటాని పాత్ర కూడా మనకి 2024లో ఆ సూర్యతో కనిపించే పాత్రగానే చూడాలి. బౌంటీ హంటర్ లాగా చూపించారు. ఇక్కడ కొంచెం చెప్పాలంటే బౌంటీ హంటర్ పాత్రలేమో మన నాగశ్విని నుంచి స్ఫూర్తిగా తీసుకుని చేసినట్టున్నారు. కొరటాల శివ నుంచి మన శివ గారు, కొరటాల శివ గారి నుంచి ఈ శివ గారికి కొంత తీసుకుని దీనికి ఆ కోనలో ఈ కోనలో ఇక్కడికి ఏది కంపేర్ చేసుకున్నట్టుగా ఉంది. అయితే మనకు దేవరతో కంపేర్ చేసుకుంటే దేవర వేరేట్లు బెటర్ అని చెప్పాలి ఇక్కడ చూసుకుంటే. ఎందుకంటే మనకి కథ నడవచ్చు, పాత్రలు నడవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావాలి కదా. మనం ప్రేక్షకుడు ఫీల్ అవ్వాలి. మనం కథతో ట్రావెల్ చేయాలి. మనం ఎక్కడ కథతో ట్రావెల్ చేయం. ఏదో ఒక సన్నివేశాలు చూస్తున్న ఫీలింగే కలుగుతుంది తప్పితే మనం ఇన్వాల్వ్ కాలేము సినిమాలో. అలా అనిపించింది. ఎందుకంటే డైలాగులు చెప్పడంలో కానీ లేకపోతే సూర్యకి డబ్బింగ్ చెప్పిన పర్సన్ కూడా సరిగ్గా నప్పినట్లేదు. మన గతంలో ఉన్న సూర్య వాయిస్ ఒకలా ఉంటుంది, ఇందులో వాయిస్ ఒకలా ఉంటుంది. అరుపులు కేకలు తప్పితే ఫైట్స్ కూడా మనకి అసలు ఏమి ఇన్వాల్వ్ కాని విధంగా డైరెక్టర్ శివ అట్లా చేయటం అనేది శివ లోపమని చెప్పాల్సి వస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే సూర్యకు సంబంధించి చాలా కాలం నుంచి ఈ ప్రాజెక్ట్ మీద బాగా కన్నేసి ఉంటాడు. అదిగాక ఈ సినిమాకి సంబంధించి నెక్స్ట్ మళ్ళీ సీక్వెల్ కూడా ఉండబోతున్న కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? ఒక విధంగా చెప్పాలంటే 300 కోట్ల బడ్జెట్తో థియేటర్కి జనాలు రప్పించాలనే తాపత్రయపడడం తప్పేం కాదు. కానీ కథ ఎంపికలోనూ లేకపోతే జాగ్రత్తలు తీసుకోకపోతే నేల విడిచి చేసిన సామ్య అవుతుంది. ఖచ్చితంగా కంగు అనే సినిమా నేల విడిచి చేసిన సామే. ఎందుకంటే మీరు అడిగారు ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా అని. సీక్వెల్ ఉంటుందనే చెప్పారు. మరి ఉంటుందా లేదా అనేది మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కార్తీ పాత్ర కూడా చివరిలో కనిపిస్తూ ఉంటుంది. వచ్చి బాబీ డియోల్ పాత్ర అంతమైపోయినా కానీ మళ్ళీ కార్తీ పాత్ర ఎంటర్ అవుతుంది. మరి కార్తీకిను మరి కంగువాకి జరిగే పోరాటాన్ని మళ్ళీ సెకండ్ పార్ట్లో చూడాల్సి వస్తుందేమో. కానీ ఏదేమైనా కానీ కథనం నడపడంలోనూ స్క్రీన్ ప్లే విషయంలోనూ
వాళ్ళు టేకింగ్లో కానీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఆ మ్యూజిక్ కూడా అసలు సరిగ్గా లేదనిపించింది మనకైతే చూస్తే. అంటే కెమెరా పనితనం ఈ ఎంత గ్రాఫిక్ వర్క్ ఇవే తప్పితే కనిపిస్తుంది తప్పితే మనకి సినిమాలో ఇన్వాల్వ్ కాలేకపోతాం. అది పెద్ద లోపం అని చెప్పాలి. మనం ఒక సినిమా చూసామంటే మొన్న పోయిన వారం 3 సినిమాలు చూసామంటే 3 సినిమాలు మనతో మనల్ని తీసుకెళ్ళిపోయాడు ఆ లోకంలోకి, అట్లా తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ ఏంటంటే కనెక్ట్ కాలేము, సినిమాతో మనం కనెక్ట్ కాలేము. అయితే సినిమాకి సంబంధించి ఏదైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చెప్తే ఏం చెప్తారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ పాటల పరంగా వీక్ అండి. స్టార్టింగ్లో ఒక పాట ఉంది, ఎందుకు పెట్టారో తెలియదు. ఎందుకంటే దిశా పటానికిను సూర్యకి లవ్ గతంలో లవ్ ఉంది, ఇప్పుడు బ్రేకప్ అయిపోయిందని చెప్పడం కోసం ఒక కథ పెట్టారు. అది అప్రస్తుతం కూడా, కథకి సంబంధం లేని విధంగా కొంతసేపు డ్రాగన్ అయింది. అసలు కథలోకి వెళ్ళడానికి కొంత టైం పట్టింది. అక్కడ కొంత 3 గంటల 154 నిమిషాల సినిమా. ఆ ప్రథమార్థంలోనే చాలా ల్యాగ్ ఉంది. అంత ల్యాగ్ ఉన్నా కానీ మనల్ని ఇన్వాల్వ్ చేయగలిగితే సినిమా హిట్ అయ్యేది. ఆ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరిని కొడుతున్నారో అర్థం కాదు. ఆ ఫైట్స్లో కూడా మనం థ్రిల్ ఫీల్ అవ్వలేము. సో మొత్తానికి ఫైట్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అదే ఫైట్స్లో కూడా థ్రిల్ ఫీల్ అవ్వలేము మనం. ఫైట్స్ అయితే ఏదో హంగామా ఉంటుంది కానీ చిన్న ఫైట్ చేసినా సందర్భానికి సన్నివేశానికి తగ్గట్టుగా ఫైట్ ఉంటే మనం ఎంజాయ్ చేయగలం. కొన్ని మొసలతో ఫైట్ ఉంది, అది ఎందుకు పెట్టారో తెలియదు. ఇవన్నీ కూడా సినిమా ల్యాగే. సో మొత్తానికి ఈ సినిమాలో ప్లస్ ఏంటి, మైనస్లు ఏంటంటే ఏం చెప్తారు? ప్లస్ అంటే కథాపరంగా కూడా మైనస్ అండి. అంటే ఈ తరహా కథలనే జనం పీరియడిక్ డ్రామాలను యాక్సెప్ట్ చేస్తారనుకుంటారు కానీ కథ మనకేంటంటే పాత్రల పేర్లు కూడా ఒక విధంగా మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం. తర్వాత కథాపరంగా దృశ్యాలు కూడా డార్క్ మోడ్లోనే చూపించారు కానీ అవన్నీ ఆ కోణాల్లో జరిగినట్టుగా చూపించుకుంటూ వచ్చారు. కానీ మరి ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు వీళ్ళని ఎందుకు అసలు సరైన కారణం రీజన్ లేకుండా వాళ్ళ తెగల మధ్యలో గొడవలు పెట్టడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మరి డైలాగ్స్ రాయటంలో కానీ ఆ డబ్బింగ్లో కానీ ఏదో లోపాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. కన్నడ తమిళ్లో ఎలా ఉందో మనకు తెలియదు కానీ మరి ఏదైనా కానీ మొత్తానికి అయితే మనకు కనెక్ట్ కాలేము. పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే అది. అలాగే ఆ తెగల మధ్యలో పోరాటాలు కూడా సన్నివేశాలు కూడా ఆకట్టుకునేలాగా లేవు. మనకు తెలిసిన అన్నట్లు కూడా సూర్య తప్పితే ఆ బాబిడియలు తప్పితే మిగతా వాళ్ళంతా కూడా ఆ గడ్డాల మీసాలు ఉంటే అసలు ఎవరెవరో కూడా తెలియట్లా. మొత్తానికి అక్కడ చూసుకుంటే దీని నేటివిటీ ప్రాబ్లం ఏదైనా వచ్చిందా అంటే ఏమంటారు? నేటివిటీ ప్రాబ్లం కాదండి. ఇప్పుడు ఎలాంటి కథలైనా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అది టేకింగ్ ప్రాబ్లమే, నేటివిటీ ప్రాబ్లం కాదు. శివ ఫెయిల్యూర్ అని చెప్పాల్సి వస్తుంది. ఇది డైరెక్టర్ శివ ఫెయిల్యూరే చెప్పాలి. ఎందుకంటే మనకి దేవర సినిమాలో ఫస్ట్ పార్ట్ మనం ఎంతో బాగానే ఉంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి గాడి తెప్పింది అన్నాం కదా. ఇది 2 పార్ట్లో కూడా అదే పరిస్థితి ఉంది. సో నెక్స్ట్ సీక్వెల్ రిలీజ్ కాబోతుందంటే మీరు వెళ్తారా? ఇప్పుడు ఏమవుతుందంటేనండి, సీక్వెల్కి వెళ్ళటమా, వాళ్ళు తీస్తారా లేదా ముందు తెలిస్తే మనం వెళ్తామా లేదా అని తర్వాత చెప్పొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 300 కోట్లు పెట్టారండి, వాళ్ళు 1000 కోట్లు టార్గెట్ చేసుకున్నారు. 1000 కోట్లు రాబట్టాలని వాళ్ళ టార్గెట్. నాకు తెలిసి అసలు 2 సినిమాలు రిలీజ్ అయినాయి ఇవాళ, దీంతో పాటు మట్కా కూడా రిలీజ్ అయింది. జనాలకి ఎలా తెలుసో తెలియదు కానీ ముందుగానే థియేటర్ల పరంగా కొంత సమస్య వచ్చినా కానీ అసలు బుకింగ్స్ లేవు. ఎందుకు లేవు అనేది ఎవరు చెప్పలేదు. బుకింగ్స్ ఈ సినిమా కలెక్షన్ పరంగా కంగువా కన్నా ఉన్నాయి కానీ మట్కాకైతే అది కూడా లేదు. ఇప్పుడు కంగువా టార్గెట్ ఏంటి 1000 కోట్లు. మరి 1000 కోట్లు వసూలు చేయాలంటే ఈ సినిమాలో దమ్ము లేకపోతే ఒక విధంగా రిస్కే కదా. మన దగ్గర డైరెక్టర్ల ఎంపికలో తప్పు జరుగుతుందా, కథల ఎంపికలో తప్పు జరుగుతుందా, ఎక్కడ తప్పు జరుగుతుందనేది తెలియట్లా. వస్తేనేమో ఒకసారి హిట్ సినిమాలు వచ్చేస్తుంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు. కొంతమంది చూస్తే ముచ్చటేస్తుంది, మరి కొంతమంది చూస్తే ఎలాంటి సినిమాలు చేస్తున్నారు. కంగువా మీద అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళు చెప్పిన మాటలు కానీ వీళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేద్దామని అనుకున్నారు అందరూ. ఎవరికి వ్యక్తిగతంగా ఎవరికి కోపం ఉండదు కదా. సినిమా మనం ఒక 500 రూపాయలు ఖర్చు చేసి సినిమా చూసామంటే మనకు గిట్టుబాటు అవ్వాలి కదా, అదే పరిస్థితి. ఆ గిట్టుబాటు అనేది ఈ కంగువా చూస్తే మనకి ఏ మాత్రం ఫీలింగ్ కలగదు. సో ఈ సినిమాకి రేటింగ్ ఏంటి సార్? 5కి నేనైతే 2 ఇస్తానండి. 5కి 2. ఓకే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కంగువా మాత్రం అందరినీ కంగు తినేలా చేసింది. ఎందుకంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పటిదాకా పెట్టుకున్నటువంటి సినిమా ఏదైతే ఉందో పూర్తిగా బొక్కబొల్ల పడడం అనేది భవిష్యత్తులో దీని కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మరి నమస్తే.